మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మరొకసారి చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రియులారా, గమనించండి, చదవబడినటువంటి దేవుని లేఖనములో రాయబడిన మాట, ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. అది దేవుని చిత్తము అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రతి విషయములో అనగా, ప్రతి విషయములో అంటే ప్రతి సందర్భములోనూ, అది మేలైనప్పటికీ, కీడైనప్పటికీ, లాభమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, ప్రియులారా గమనించండి, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలామందికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో జాప్యం చేస్తూ ఉంటారు. నేను సాధించాను, నా వల్ల అయ్యింది, నేను చేస్తే అయ్యింది, నేను ఇస్తే అయ్యింది, నా వల్లనే అయింది, నేనే చేశాను అనేటువంటి భావం కలిగినటువంటి వారుగా ఉంటారు చాలామంది. ప్రియులారా, అది నువ్వు చేసినా నేను చేసినా దేవుని సహాయము లేనిది మనం చేయలేం. మనం ఈ లోకంలో పుట్టామంటే దేవుని చిత్తం. ఏమండి, మనం ఈ లోకంలో పుట్టకపోతే ఎవరు చేద్దురు? అదొకటి. రెండవది, దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఆ కాళ్ళు చేతులు లేకపోతే ఎవరు చేదురు? ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం లేకపోతే ఎవరు చేద్దురు? కనుక గమనించాలి, మన సొంత శక్తి చేత, మన సొంత భక్తి చేత ఏది కాదు. దేవుని కృప, దేవుడిచ్చినటువంటి వాతావరణమును మనం పీల్చుకుంటున్నాం, గాలిని పీల్చుకుంటున్నాం. ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి సూర్యుని యొక్క తేజస్సులో, ఆ వెలుగులో ఉంటున్నాం, చంద్రుని యొక్క కాంతిలో ఉంటున్నాం, దేవుడు ఇచ్చినటువంటి భూమి మీద నడుస్తున్నాం, భూమి మీద ఇండ్లు కట్టుకుంటున్నాం, భూమి మీద ట్రావెలింగ్ చేస్తున్నాం. అంటే చూడండి, ఇదంతా దేవుని వలన, దేవుని ద్వారా అయినటువంటి కార్యము. గమనించండి, దేవుడు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి వాతావరణం, సృష్టి, చెట్లు, పుట్టలు, గుట్టలు, అంటే దీని వలన ఏందట, మనము దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయంటే దేవుని కృప. గమనించండి, దేవుడిచ్చినటువంటి భూమిలో నుంచి పంటలు వేసుకుంటున్నాం, మనం దేవుడిచ్చిన వర్షంతో పంటలు పండించుకుంటున్నాం, దేవుడిచ్చిన వర్షంతో నీళ్ళు తాగుతున్నాం. మనము నిమిత్త మాత్రము, మనము సాధారణమైనటువంటి వాళ్ళము, మనం తాత్కాలికమైనటువంటి వాళ్ళము. అలాంటి వారిని, అలాంటి వారమైనటువంటి మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు కనికరిస్తున్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నన్ను బ్రతికించినందుకు వందనాలు, నాకు ఆహారం ఇచ్చినందుకు వందనాలు, నాకు మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు, నాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. ఇలాగా చెప్పాలి.
అంత మాత్రమే కాకుండా రెండవదిగా కృతజ్ఞత కలిగి దేవుని ఎదుట మనం జీవించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞతతో బ్రతకాలి. దేవుడు చేసిన మేలు, మనల్ని పుట్టించాడు, మనకు ఆయుష్నిచ్చాడు, మనకు ఆరోగ్యం ఇచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, మనకు కావలసిన వాటిని అన్నింటినీ సమకూర్చాడు. కనుక కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో నివసించాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన సన్నిధిలో జీవించాలి. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అది దేవుని చిత్తము. కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అయ్యా నీవు చేసిన మేలుకై వందనాలని చెప్పి మన జీవితాన్ని ఆయన పాదాల చెంత సమర్పించుకోవాలి. ఏ తప్పు చేయకుండా, ఏ అపరాధం చేయకుండా, ఆయనకు విరోధంగా బ్రతకకుండా, ఆయనకు విరోధంగా జీవించకుండా, ఆయన వాక్యం ఏదైతే చెబుతుందో ఆ వాక్య ప్రకారంగా జీవిస్తూ, ఆయన సన్నిధిలో బ్రతుకుతూ, ఆయన నీడలో ఉంటూ మనం ముందు కొనసాగాలి. ఇంకా దేవుడు మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే, కృతజ్ఞత కలిగి బ్రతుకుతే దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా దీవిస్తాడు, ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఎక్కువగా నా ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని ఘనపరుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో జరిగిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంత మాత్రమే కాకుండా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఆ విధంగా బ్రతికినప్పుడు దేవుడు హెచ్చించకుండా ఉండలేడు, దేవుడు దీవించకుండా ఉండలేడు, దేవుడు ఆశీర్వదించకుండా ఉండలేడు, దేవుడు బలపరచకుండా ఉండలేడు, దేవుడు దీవెనకరంగా మార్చకుండా ఉండలేడు. గమనించండి, చాలామంది ఏదేదో అనుకుంటారు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తానికి దేవుడే ఆధారము, దేవుడే సమస్తానికి సమస్తమై ఉన్నవాడు. కనుక ఆయన సన్నిధిలో మనం జీవించాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన సన్నిధిలో మనం దీవెనకరంగా ముందు కొనసాగాలి. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, దయగలిగిన దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచండి. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతగా బ్రతుకుతూ, మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా, మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండడానికి మీరు కృప చూపించే సహాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి క్షేమముతో నింపమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు దీవించునుగాక.